భద్రకాళి మాత్రం మౌనం. అన్వేష్ నువ్వు ప్రపంచ యాత్రికుడిగా ప్రపంచంలో అన్నీ జరిగేవి చెప్తున్నావు, చూపిస్తున్నావు, సబ్స్క్రైబర్స్ సంపాదించినావు, వ్యూవర్స్ చేసుకుంటావు సంతోషం. అని భారతదేశాన్ని ఎందుకు కించపరుస్తున్నావు? ఇక్కడొస్తే రేపులు జరిగిపోతే భారతదేశంలో రక్షణ లేదు. అందరూ ఎట్లా ఉంటారా? ప్రపంచమైనాక అన్నీ ఉంటారా? మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. కానీ మన దేశంలో ఉన్నంత రక్షణ ఎక్కడా లేదరా. ఈ కొన్ని రాజకీయ ఈ కక్షల వల్ల ఇట్లా అవుతున్నది. కొంతమంది అశాంతి లేపాలా, భారతదేశంలో బాగా శాంతి ఉండకూడదు. ప్రత్యర్థులకి ఇప్పుడు బీజేపీ ఉంది, బీజేపీని ఇది చేయాలా, బద్నాం చేయాలా, ఇప్పుడు కూటమిని బద్నాం చేయాలి. ఇట్లా రాజకీయాల నుంచి వీళ్ళు చేస్తున్నారు అశాంతులు. ఇది మనుషులు మనమే చేసుకుంటున్నాం. ఇటువంటివి నువ్వు తెలకుండా అంతర్ముఖంగా మన రాజకీయ వ్యవస్థలు తెలకుండా ప్రజల్ని ఏదో చెప్తావు. స్త్రీల్ని అట్లుండాలంటే ఏం రా, నువ్వెవరా చెప్పేకి? నువ్వంతా ప్రపంచం అంతా తిరిగి నీ పక్కలో ఉండే తట్లుండాలా స్త్రీలు? వాళ్ళు చూడు ఎట్లా వచ్చి వాళ్ళని ఎట్లా వాడుకుంటున్నావు చూడు. అది నీ సంస్కృతి. ఎర్రా భారతదేశంలో రా వేస్తారు, ఊచిపోతే వేస్తారు. ఏమనుకుంటే రా మన భారతీయ స్త్రీలు అంటే అందరూ ఎట్లా ఉంటారు అనుకుంటావు? ఏదో 10% అట్లుంటే అంత మొత్తం భారతదేశాన్ని ఇది చేస్తున్నావు నువ్వు. అస్మా జాగ్రత్తరా. భారతదేశం అంటే ఎప్పుడు వెలిగేదిరా. ఇంకా మంచి మూర్తులు మా అమ్మోళ్ళు ఉన్నారు కాబట్టి భారతదేశం వెలుగుతుంటుంది. భారతదేశం సుభిక్షంగా ఉంది. ఎవరో 10% కలప మొక్కలు శ్రేణిలో వచ్చినట్టుంటే ఆ కలప మొక్కలు చూసి భారతదేశాన్ని ఎక్కిరిస్తావురా? నారా తీస్తాడు చూడు, వీరభద్రుడు వచ్చినాడు. నువ్వెంత, నీ బతికెంతరా? ఊరికే యాత్ర చేసుకొని తెలుపుకుంటూ కూర్చో. భారతదేశం గురించి, సనాతన ధర్మం గురించి నువ్వు భగవద్గీత చదివేనా, రామాయణం చదివేనా, నువ్వు చదివింటే ఇట్లా మాట్లాడురా. ఎప్పటికీ దుష్ట శిక్షణ ఉంటుంది, కర్మ సిద్ధాంతం ఉంటుంది. ఆ భగవంతుడు, ఆ శివుడు మనకి త్రిశూల దగ్గర కాపాడుతున్నాడు కాబట్టి భారతదేశం వెలుగుతుంటుంది. మనం వెనకబడలేదురా. మనం ఎప్పుడే వెనకబడేమంటే రాజకీయ నాయకులు వచ్చి ఈ వ్యవస్థల్లో దూరి అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించారు కాబట్టి ఇట్లా తయారయ్యాను. ఒక న్యాయశాఖలో దూరినారు, ఆరోగ్య శాఖలో దూరినారు, రెవెన్యూలో దూరినారు, ప్రజల వ్యవస్థలో దూరి రాజకీయాలు చేయడం మొదలుపెట్టారు. అధికారులు ఐఏఎస్ ఐపీఎస్లు నంబర్ 1 రావాళ్ళు. వాళ్ళు తలుచుకుంటేనే అధికారం జరుగుతుంటుంది, అధికార యంత్రాంగం నడుస్తుంది, భారతదేశం డెవలప్మెంట్ జరుగుతుంది, రాష్ట్రాల డెవలప్మెంట్ జరుగుతుంది. వాళ్ళని నాశనం చేయడమే ఈ రాజకీయం చేస్తున్నారు. అందుకే రాజకీయ నాయకులు నా దేశ పాలించడానికి మా నాన్న వీరభద్ర సంవత్సరం వచ్చి ఐపీఎస్ ఐఎస్ఎల్తో పాలించే రోజులు దగ్గరలో ఉన్నాయి. అన్వేష్, నువ్వు మత్సంగా యాత్రలు చేసుకో, తెలుపు. అంతేగాని ఆ సంస్కృతిని, ఆ చెత్తవంతా లేడీస్ని వేసుకొని ఇదే మన భారతీయ సంస్కృతి. మన భారతదేశం వస్తే రక్షణ లేదంటావు. నీ పిల్లలు భారతదేశం కోసం రక్షణ కాదు, అందుకే రేపులు జరిగిపోతా ఉంటావు. సంవత్సరం రేపులు జరుగుతూ ఉంటావు. ఎంతో ప్రశాంతం ఉందంటావు. థాయిలాండ్ నవ్వుని చూపించి అటు ప్రశాంతం ఉంటుందా? అన్నితో ఉంటారా కల్ప మొక్కలు? ఇంకా భారతదేశమే రక్షణ అంటే. ఈరోజు కొన్ని రాజకీయాలు మన దేశంలో తయారయ్యి, అరాచక శక్తులు తయారయ్యి మన ప్రభుత్వాన్ని ఇది చేయాలని, చెడ్డబేడు తేవాలని ఇట్లా చేస్తున్నారు. మనలో చేసుకుంది ఇది. ఈ యువకుల్ని ఎట్లా చెడుతున్నారు చూడు. డ్రగ్స్ని మా అంతా తాగుడికి అలవాటు చేసి విదేశీ శక్తులు చేసింది మన యువకులను నాశనం చేయాలని. కానీ దీన్ని అంచడానికి మన ఆయన వీరభద్రుడు భద్రకాళి రూపంలో వస్తున్నారు. నారా తీసి పాలించడానికి వీరభద్రుడు వస్తున్నారు రా. వీరభద్రుడు స్వామి.